అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్, అట్లనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారికి ఫోన్ చేసి అనేటటువంటి వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ వార్త. ఈటెల రాజేందర్ గారికి కేసీఆర్ ఫోన్ చేసిండు. ఎందుకు ఫోన్ చేసిండు, దేనికి ఫోన్ చేసిందట అంటే, ఒక వార్త మాత్రం మస్తు వైరల్ అవుతుంది. ఇది ఎవరంటే వెన్నెల కిషోర్ రెడ్డి అని చెప్పి ట్విట్టర్ లో పెట్టినటువంటి వార్త. ఈ వార్త ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది. ఏమున్నది ఈ వార్తలో అంటే, బిగ్ బ్రేకింగ్ అని పెట్టిండు వెన్నెల కిషోర్ రెడ్డి అని చెప్పి. ఈయన ట్విట్టర్ అకౌంట్ మీకు మనకు కనబడుతుంది, ఇక్కడ చూడరు. కీలకంగా ఆయన పెట్టినటువంటి ఒక వార్త. ఈటెల రాజేందర్ గట కేసీఆర్ ఫోన్ చేసిండట. ఇప్పుడు ఎందుకు ఈటెల రాజేందర్ గారికి త్వరలో అధ్యక్ష పదవి రాబోతున్నది. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కి ఇవ్వడానికి ఓ వైపు హైకమాండ్ కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆమోదం తెలిపిండట. తర్వాత అమిత్ షా కూడా ఆల్రెడీ ఆయన యాక్సెప్ట్ చేసిండు. ఈటెల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ పదవి రాబోతున్నది. ఈటెల ఇప్పుడు నూతన ప్రెసిడెంట్ పదవి తీసుకోబోతున్నది ప్రధానంగా వినబడినటువంటి చర్చ. ఈటెల రాజేందర్ పైన కుట్రలు కొనడానికి, ఈటెల రాజేందర్ ఒక బీసీ బిడ్డ. సో ఈటెల రాజేందర్ ఎక్కడ ఎదుగుతాడో, ఎక్కడ బీజేపీ పార్టీలో ఆయన అధ్యక్ష పదవి వస్తుందో. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక బీసీ బిడ్డ బండి సంజయ్ అన్న అధ్యక్ష పదవిలో ఉన్నాడు. సంజయ్ అన్న తీసేసి ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డికి ఇచ్చారు. పోనీ కిషన్ రెడ్డికి ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీ ఏమైనా మెరుగుపడ్డదా? బీజేపీ పార్టీ ఏమన్నా గట్టిగా సీట్లు వచ్చినాయా? బీజేపీ పార్టీ ఏమన్నా దండిగా మంచిగా గట్టిగా అయిందంటే కాలే. కిషన్ రెడ్డి కట అసలు టైం దొరకదట. భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పోనీకి టైం దొరకదట. బీజేపీ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టడానికి టైం దొరకదట. మరి సంజయ్ అన్న కూడా కేంద్ర మంత్రి కదా, మరి బండి సంజయ్ అన్న ప్రెస్ మీట్లు పెడుతుండు, బీజేపీ ఆఫీస్ పోతుండు, ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. మరి బండి సంజయ్ అన్న టైం దొరుకుతుంది కదా. అంటే బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కదా. మరి కిషన్ రెడ్డి ఎందుకు పోతున్నాడు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి? పార్టీ ఆఫీస్ పోవడానికి గల కారణం ఏంది? అనేకమైనటువంటి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి కొంత సహకరిస్తా ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే సేమ్ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి కొంత దోస్తాం చేస్తున్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో భారతీయ జనతా పార్టీ మస్తు స్కోప్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పాగా వేయడానికి. కానీ ఎందుకు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున తీసుకోలేకపోతుంది? ఎందుకు పగ్గాలు? బీజేపీ పార్టీ ఇప్పటికిప్పుడు కలుసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్ పార్టీని సైడ్కి జరిపి బీజేపీ దూకుడు పెంచవచ్చు. కానీ బీజేపీ దూకుడు పెంచలేదు. పెంచకపోవడానికి గల కారణం ఏంటంటే కిషన్ రెడ్డి. ఎవరైనా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలో, ఎంపీలో, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా ప్రెస్ మీట్ పెడతామంటే కిషన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలన్నట. కిషన్ రెడ్డి పర్మిషన్ యాక్సెప్ట్ చేస్తేనే, గ్రాంట్ పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలి. కానీ అప్పుడు బండి సంజయ్ అన్న ఉన్నప్పుడు ఎవరు పర్మిషన్ అవసరం లేదు. సంజయ్ అన్న అందరికి చెప్పేటాడు ఓపెన్ గా. స్పోక్స్ పర్సన్స్ ఎవరున్నా, లేకపోతే ఎవరికైనా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా, లేకపోతే ఎవరైనా మాట్లాడాలనుకున్నా బీజేపీ ఆఫీస్ లో మీడియా పర్సన్స్ ఉంటారు, మీడియా వాళ్ళతో మాట్లాడుకుని ప్రెస్ మీట్ పెట్టేయండి, మీకు ఏం చేయాలంటే అది చేయండి అని చెప్పి బండి సంజయ్ అన్న చెప్పేటోడట. కానీ కిషన్ రెడ్డి వ్యవహారం అట్లా లేదు. ఏం చేయాలన్నా కిషన్ రెడ్డికి చెప్పేసేయాలి. కాబట్టి ఇది కొంత బీజేపీలకు మింగుడు పడతలేదు, నచ్చలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త. సరే, ఇది పక్కన పెడితే ఈటెల రాజేందర్ గారికి కేసీఆర్ ఫోన్ చేసిండు. ఇప్పుడు ఇది పెద్ద చర్చ. ఇప్పుడు ఏంది, అధ్యక్ష పదవి రాబోతుంది కదా. ఈ టైంలో ఈటెల రాజేందర్ ని బద్నాం చేస్తే, అరే ఇంకా ఈటెల రాజేందర్ కేసీఆర్ తో టచ్ లో ఉన్నాడు కావచ్చు, రేపటి రోజు ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీని ఆగం చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెత్తడేమో, ఈటెలకి ఇవ్వద్దు అని చెప్పి మనలాంటి వాళ్ళు అనుకోవాలి కదా. అనుకోవడానికి మాత్రమే ఈ వార్త సర్క్యులేట్ చేస్తున్నారు. ఈటెల రాజేందర్ గారి పైన కుట్ర పన్నుతురు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఈటెల రాజేందర్ అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, కేసీఆర్ తో కలిసి పనిచేసిండు. కేసీఆర్ ఒకనొక టైంలో చెప్పిండు, ఈటెల రాజేందర్ నా సొంత తమ్ముని లెక్క. ఈటెల రాజేందర్ అద్భుతమైనటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిండు, చాలా కీలకమైనటువంటి నేత అని చెప్పిండు. అలాంటి ఈటెల రాజేందర్ని కేసీఆర్ తీసిపడేసిండు. తీయడానికి గల అనేకమైన రీజన్స్ ఉన్నాయి, అది ముందు ముందు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈయన పెట్టినటువంటి ట్విట్టర్ లో ఏం వార్త వైరల్ అవుతుంది అనేది ఒకసారి నేను డిస్కస్ చేస్తే ఏం పెట్టింది అంటే, వెన్నెల కిషోర్ రెడ్డి బిగ్ బ్రేకింగ్ అట. బిగ్ బ్రేకింగ్ అని పెట్టి ఈటెలకు మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ఫస్ట్ హెడ్లైన్ పెట్టిండు, కింద మ్యాటర్ రాసిండు. ఉద్యమ రోజులు యాదికి వచ్చినాయి, అందుకే చేశాను. ప్రస్తుత రాజకీయాలలో నీ శైలి పంత మారిన తీరు బాగుంది రాజేంద్ర అని కేసీఆర్ చెప్పిండట. ఉద్యమ సమయాలు నాకు అన్ని గుర్తుకొచ్చినాయి, కేవలం నీకు రాజకీయ తీరు మారింది, నీ పంతా మారింది, చాలా అద్భుతంగా ఉంది నీ రాజకీయాలు అని చెప్పి కేసీఆర్ ఫోన్ చేసి చెప్పినట్ట ఈటెల రాజేందర్కి. వీళ్ళ దందా చూడురి. నాకు తెలిసి ఈయనెవరో ఈ వెన్నెల కిషోర్ రెడ్డి కూడా ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తేనేమో, నాకు అట్నే అనిపిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరో ఒకడు ఉంటాడు, నాకు తెలిసి గదే అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంది, కలుద్దాం అంటూ ఫోన్లో మాట.
కలుద్దామంటూ ఫోన్లో మాట మంతి చూడురిగా. కేసీఆర్ అంటే ఈటల రాజేందర్ ఫోన్ చేసి ఉద్యమ సమయం అన్ని గుర్తుకొచ్చినాయి, నీ రాజకీయాలు మస్తు చేంజ్ అయిపోయినాయి, మస్తుగా ఉన్నది నీ పాలిటిక్స్, మనం కలుద్దాం రాజేంద్ర అని చెప్పి కేసీఆర్ ఈటలకు ఫోన్ చేసి చెప్పిండట. ఎంత పెద్ద అబద్ధం ఇది, ఎంత పెద్ద అబద్ధం ఇది. ఇంకున్నాయి. ఈటల రాజేంద్రను 2021 ఏప్రిల్లో మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేసి పార్టీ నుండి వెళ్లేలా చేసిన కేసీఆర్. ఇదే కేసీఆర్ ఈటల రాజేందర్ని తీసేసిండా? ఈటల రాజేందర్ దందాలు చేస్తున్నాని, భూములు కబ్జాలు పెడుతున్నాని, వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాని ఈటల రాజేందర్ని మంత్రి పదవులకి వెళ్ళి బర్తరాఫ్ చేసిండు. ఈటల రాజేందర్ ఆ రోజు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అనుకుంటా. తర్వాత ఇగో హుజరాబాద్ ఉప ఎన్నికలలో ఈటల గెలుపుతో కేసీఆర్ ని దెబ్బ కొట్టిన వైనం. హుజరాబాద్ లో ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుండి మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేసిండు. నువ్వు మంత్రి పదవి తీసేసినావు కేసీఆర్, నీ ఎమ్మెల్యే పదవి కూడా నాకు వద్దని చెప్పి ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోనని ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి కేసీఆర్ మొక్క మీద లెటర్ కొట్టి బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసిండు కేసీఆర్. ఈటల రాజేందర్ పోటీ చేసి గెలిచిండు. తర్వాత మరోసారి ప్రతీకర చర్య 2023 ఎన్నికలలో గజ్వేల్లో కేసీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈటల మళ్ళీ ఏం చేసిండు? కేసీఆర్ పైన పగ తీర్లే, ప్రతీకారంతో 2023 ఎన్నికలలో ఇక్కడ గజ్వేల్ నుండి పోటీ చేసిండు. కేసీఆర్ పైన పోటీ చేసి ఈటల రాజేందర్ ఓడిపోయిండు. సరే బానే ఉంది. తర్వాత ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఫోన్ కాల్ తెలంగాణ రాజకీయాలలో చర్చాంశకంగా మారినాయట. ఈయన పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఎవరు పెట్టింది? ఏ పెద్ద మనిషి పెట్టింది ఈ ట్వీటు? ఈయన వెన్నెల కిషోర్ రెడ్డి పెట్టినటువంటి ట్వీటు. ఎవరు నమ్ముతారా ఈ ట్వీట్? ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుందా? ఈ ట్వీటు ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా? ఫోన్ చేసినాడు ఈటల రాజేందర్కి కేసీఆర్. ఈటల రాజేందర్ ఆత్మగౌరవం చంపుకునేటటువంటి వ్యక్తి కాదు. కేసీఆర్ వాళ్ళ తాత ఫోన్ చేసినా లేపడు ఈటల రాజేందర్, మాకు తెలుసు. ఎందుకంటే రాజేందర్ నుంచి చాలా దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిని నేను. వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ అన్న చాలా గొప్ప వ్యక్తి అనే చెప్తాను. సరే ఆయన రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా మంచోడు ఈటల రాజేందర్ అన్న. కాబట్టి ఆయన ఈ ఒకసారి ఊంచిన దాని దగ్గర మళ్ళీ పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈటల రాజేందర్ అన్న ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ పోవాలంటే మంత్రి పదవి వస్తుంది ఈటల రాజేందర్ అన్నకి. కానీ నాకు కాంగ్రెస్ వద్దు ఏదొద్దని మల్కాజ్గిరిలోకి వెళ్ళి పోటీ చేసి గెలిచిండు. అత్యంత పెద్ద కాన్స్టిట్యున్సీ అది, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి. అలాంటోడు ఇలా అధ్యక్ష పదవి అవుతుండంటే, అధ్యక్ష పదవిలో ఒక మంచి పొజిషన్లో ఉంటాడు అనేటటువంటి ఒక టాపిక్ వస్తుంటే గీ బన్న అవసరం ఆ దుష్ప్రచారాలు. కేసీఆర్ ఫోన్ చేస్తారు ఈటల రాజేందర్, అసలు ఈటల రాజేందర్ లేపుతారా కేసీఆర్ ఫోన్ చేస్తే? చీ అని చెప్పి ముఖం మీద లెటర్ కొట్టి వచ్చిన బాపతి ఈటల రాజేందర్ అన్న. వద్దురా బాబు, నీ ఎమ్మెల్యే పదవి కూడా నీ దగ్గర పెట్టుకో, నువ్వు మంత్రి పదవికి వెళ్ళి తీసేసినావు, నీ కుట్రలని నాకు తెలుసురా బాబు. నేను ఎక్కడ ముఖ్యమంత్రి అవుతానో, ఎక్కడ కేటీఆర్ ప్లేస్ ని నేను రీచ్ అవుతున్నావు అని చెప్పి నా ప్లేస్ నువ్వు ఖతం చేసేసినావు, నాకేం ఇబ్బంది లేదురా బాబు అని చెప్పి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ముఖం మీద కొట్టొచ్చింది ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ కేసీఆర్ ఫోన్ చేస్తే లేపే బ్యాచ్ అయినా నాకు అర్థం కాదు. అసలు కేసీఆర్ ఫోన్ చేస్తే ఈటల రాజేందర్ ఫోనే పడేస్తాడు, కానీ కేసీఆర్ ఫోన్ లేపాడు ఈటల రాజేందర్. ఎందుకంటే తెలుసు మాకు, ఆయనే ఈటల రాజేందర్ ని కేసీఆర్ మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసినప్పుడు మంత్రి పదవిలోకి వెళ్ళి నువ్వు తీసేసుడు ఏంద్రా బాబు, ఇగో నేను నీ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే పదవి కూడా నాకు వద్దురా బాబు అని చెప్పి రాజీనామా చేసి ముఖం మీద కొట్టిండు కేసీఆర్ ముఖం మీద ఈటల రాజేందర్. అలాంటి ఈటల రాజేందర్ ఈ రోజు అధ్యక్ష పదవిలోకి వస్తున్నాడు. ఈటల రాజేందర్ కు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వబోతుందని తెలిసి ఈ దుష్ప్రచారాలు చేస్తారు. కేసీఆర్ ఫోన్ చేసిందని, కేసీఆర్ ఈటల రాజేందర్ కలుస్తా అంటుండని. ఎందుకయ్యా దుష్ప్రచారాలు? ఒక బీసీ బిడ్డ ఎదగొద్దా? ఒక బీసీ బిడ్డ రాష్ట్రానికి అధ్యక్ష పదవి తీసుకోవద్దా? ఒక బీసీ బిడ్డ భారతీయ జనతా పార్టీని ఆయన నడపొద్దా? అంటే ఇంత కుట్రలు చేస్తారా? ఇంత బాధ అనిపిస్తుందా మీకు? సిగ్గుండాలి ఏమన్నా ఈ దుష్ప్రచారాలు చేసుకోనికి? ఏం తప్పు చేసి ఈటల రాజేందర్ ఏమన్నా తప్పు చేసిన ఏమన్నా ఇబ్బంది పెట్టింది ఎవరన్నా? ఒక 10 రూపాయలు తిన్నాడా, దోచుకున్నాడు ఏడన్నా? అనేకమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి. ఈటల రాజేందర్ దందాలు చేసినని, భూ కబ్జాలు చేసినని, అది చేసిన ఇది చేసినని ఎవరన్నా నిరూపించిండా? పోనీ ఏ ఒక్కరు నిరూపించలేకపోయింది. సో ఇది ఈటల రాజేందర్ అన్న పని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు నమ్మవద్దు, ఇది ఫేక్ న్యూస్, 100% ఫేక్ న్యూస్. దీంట్లో వేరే ఆప్షనే లేదు. ఆయనకి ఎక్కడ ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి వస్తుందో, అధ్యక్ష పదవి వస్తే మా దుకాణం బంద్ అవుతుంది అనుకుంటారో ఏమో మరి కొంతమంది. మరి పడనటువంటి వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు ఏమో. ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలు చేస్తారు నాకు తెలిసి. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు, ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టేటోళ్ళని. సో చూద్దాం ఏం జరగబోతుందో. మరి రాజేంద్రాన్ని ఏమైనా రెస్పాన్స్ ఇస్తున్నారు, దీనిపైన ఏమైనా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చూడాలి. కానీ ఇది ఫేక్ న్యూస్ మూమాటికి ఇదంతా అంత కట్టుకథలు అల్లినటువంటి వ్యవహారం మాత్రమే. రాజేంద్ర అన్న కేసీఆర్ ఫోన్ చేయడు, రాజేంద్ర అన్న లేపోడు, ఇదంతా తెలిసినటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారమే. ఎందుకంటే రాజేంద్ర అన్న బీఆర్ఎస్ లో పోవాలంటే మళ్ళీ ఎప్పుడో పోయేటోడు, కానీ పోలే. కాంగ్రెస్ లో పోవాలంటే కూడా పోయేటోడు. ఒక్కసారి పార్టీ మారినా అంటే ఆ పార్టీలోనే ఉంటా, పార్టీలు మారే బాపతి నేను కాదంటాడు రాజేంద్ర అన్న. ఒకసారి బీఆర్ఎస్ దగ్గర బీజేపీకి వచ్చినా అంటే బీజేపీ ఫైనల్, మళ్ళీ ఇంకో పార్టీ వాళ్ళు తీసేస్తే తప్ప ఈయన పార్టీ ఇంకో పార్టీ మారాడు, అసలు వ్యక్తినే. సో చూద్దాం ఏం జరగబోతుందో. మరి ఈటల రాజేంద్రకి సంబంధించిన టాపిక్ ఎంతవరకు ముందుకు పోతుంది, ఇంకెంత సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు, ఇది ఏడు దాకా పోతుంది, ఈ పంచాయతీ ఆయన హైకమాండ్ దాకా పోయిందా పోలేదు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.